నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు రాడిష్ పచ్చడి చేసి చూపిస్తానండి. రాడిష్ 2 తీసుకున్నాను, హాఫ్ కేజీ. అంటే ముల్లంగి. ముల్లంగి 2, అరకిలో, ఒక 3 టమాటాలు, ఎండుమిరపకాయలు చూసారు గదా! ఒక 15, 20 ఉంటాయి. మేము కారం తక్కువ తింటాం గాబట్టి మీకు అంతవరకే చూపిచ్చాను. మీకు కారంగా ఉండాలనుకున్నోళ్ళు ఇంకొక 2, 3 ఏసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదంతా పీల్ జేసుకొని, కడిగి, అంతా ముక్కలు జేస్తున్నానండి. ఈ ముక్కలన్నీ ఒక బౌల్‌లోకి తీసుకుందాం. హాఫ్ కేజీ అనని ఎక్కువ అనుకుంటారేమో! అది వాడేటప్పటికి అంటే ఆయిల్‌లో వేయించేటప్పుడు తక్కువే అవుద్దండి. అది గాక చాలా బావుంటది ఈ పచ్చడి. మనకి కూరల కన్నా దీంతోనే తింటాం మనం అన్నము. అందుకని చేస్తున్నాను. ఇప్పుడు ఆయిలయితే ఒక్క అర స్పూనే ఏసానండి. ఎక్కువ లేదు. ఆహ్, ఆవాలొక పావు స్పూను, జీలకర్ర ఒక అర స్పూను, మెంతులు ఒక 20 గింజల దాకా ఏసాను. అంటే పావు స్పూను. ఒక 1:30 స్పూను ధనియాలు. ఇవేసి వెంటనే ఈ చిల్లీస్ కూడాను అందులో ఏసుకొని సన్న మంట మీద అంటే సిమ్‌లో బెట్టుకొని వేయించుకుందాం. ఈ వేయించుకున్నవన్నీను తీసి విడిగా వేరే ఒక బౌల్‌లో పెట్టుకున్నాక, అందులోనే ఎక్కువ ఆయిలేసుకొని వేయించుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు ఉడికించి పెట్టుకున్నానండి. మనకు నీళ్ళతో గూడా అవసరం అవుద్దని. ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడైతే మనం ఇదంతా తీసేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీలో ఇందులో ఆహ్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత గార్లిక్ గూడా ఏస్తానండి. అది గూడాను ఒకేసారి పొడి పట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక 3 స్పూన్ల దాకా ఆయిలేసాను గదండీ ఎక్కువగా. అంటే నేను మళ్ళా పోపు పెట్టను గదండీ! అందుకని. మనకి ఈజీగా గూడా వేగేదానికి బావుంటదని కొంచెం ఆయిల్ ఎక్కువే ఏసేసుకుంటే, మనకు ఆయిల్ అట్లాగే ఉంటదండి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత చూడండి, మళ్ళా ఆయిల్ మిగిలే ఉంటది. అందుకని ఇది వేసి ఒకసారి కలిపేసి మూత బెట్టుకొని, ఇంకొక 2 సార్లు అప్పుడప్పుడు వచ్చి అది కలుపుతా చూస్తుంటే ఒక 5 నిమిషాలు పట్టద్దండి బాగా మగ్గేదానికి. ఇప్పుడు స్టీల్‌ది గదా ఈ బాండలి. అందువల్ల అదిగోండి గార్లిక్ అవేస్తాను నేను ఈ పొడిలో. అందుకని నేను చూపిస్తున్నాను మీకు. అవేస్తాను. అంటే ఈ పచ్చడికి గార్లిక్. ఇక నేను ఈ వేయించి పెట్టుకున్నాను గదా! అందులో ఉప్పేస్తున్నానండి మిరపకాయలకి, చట్నీకి. ఈ పచ్చడి కోసంగా ఏసాను ఉప్పు. మీరు నాకైతే కొంచెం తగ్గింది. మళ్ళా మేము సాల్ట్ కలుపుకున్నాం గాబట్టి, మీరు చూసుకొని అట్లాగే ఏసుకోండి. ఎక్కువైతే తినలేం గదా! అందుకని. ఇప్పుడైతే నేను వేయించుకున్న మిరపకాయలు అన్నీ, ఆ మసాలా అయ్యున్నాయి గదా! ఆవాలు, జీలకర్ర అన్నీ ఉప్పుతో గూడా మిక్సీ పట్టేసుకొని, ఆ తర్వాత గార్లిక్ గూడా ఏసేసి పట్టేసుకుంటానండి పొడి. ఆ తర్వాత ఇది 2, 3 సార్లు కలిపాక ఒక 6 మినిట్స్ పట్టద్దండి. ఎందుకంటే స్టీల్ బాండలి మాడిపోద్ది గదా! హైలో పెడితే మనం. అందుకని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఆయిల్‌లో. అది బాగా వేగాక ఆ ముక్క గూడా మనకి ఆ గరిటెతో అట్టంటే 2 అయిపోద్దండి ముల్లంగి. అప్పుడు మనకి ఆ ముల్లంగి స్మెల్ మీకు చాలా మందికి నచ్చదనుకుంటాను. అది ఉడికేటప్పుడు గూడా కొంతమంది చాలా ఇరిటేట్‌గా ఫీల్ అవుతుంటారు. అందుకని ఆరోగ్యానికైతే ఎంత మంచిదో ఆ స్మెల్ అందరికి నచ్చదండి. ఇప్పుడు మీకు ఆ ముల్లంగనేది ఎవరన్నా చెప్తేనే తెలుస్తది మీకు. అంత బావుంటది ఈ పచ్చడి. ఇప్పుడైతే నేను టమాటాలు, ఆ ముల్లంగి వేగిపోయాయి గదండీ! అవన్నీ తీసి ఒక బౌల్‌లో యేసుకుంటున్నాను. ఆయిల్ చూడండి ఇంకా అట్లాగే ఉంది. మనం వేసిన ఆయిలు సగం దాకా ఉంది. ఇంకొంచెం తక్కువగా పావు భాగం ఉందండి. ముక్కాలు భాగం వేగినా గాని. అంటే దీంట్లో గూడా వస్తది గదండీ మనం తీసేటప్పుడు. ఇక మనం పట్టి పెట్టుకున్న ఇందులో మనం ఆ పొడిలో ఈ ముక్కలేస్తే జార్ తిరగదు గదండీ! అంటే దాంట్లో నీళ్లు లేవు గదా! తిరగదు. ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న చింతపండు ఉంది గదా! అది గూడా ఉడికిందే గదా! ఆ వాటర్ మనం వాడుకోవచ్చు పచ్చడికి. అందుకని ఇప్పుడు ఆ చింతపండు గూడా యేసేసి ఒకసారి తిప్పేస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఈ మిరపొడిలో చింతపండు, ఆహ్, ముల్లంగి ముక్కలు, టమాటా అంతా యేసి కలుపుతాను. అందువల్ల ఇప్పుడు ఇది రెడ్‌గా ఉంటదండి. నెక్స్ట్ టైమ్ యేసేది ఓన్లీ టమాటాలు, ఆహ్, ముల్లంగే కాబట్టి అది కాస్త కలర్ తక్కువగా అనిపిస్తది. అందువల్ల నేను ఈ వీడియో కొంచెం పచ్చడే గదా! అనని
చిన్నగా చేయలేదండి. వివరంగా మీకు చెప్పాలని చెప్పని చేశాను. చిన్నదిగా 2 నిమిషాల్లో గూడా పెట్టేయొచ్చు. ఎట్లానో లింక్‌లో చిన్న రీల్ బెట్టుండాను పచ్చడి. అందుకని వివరంగా ఇందులో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి విడిగా టమాటాలు, ముల్లంగి మాత్రం ఏసాను. అది కాస్త కలర్ తక్కువుంది గదండీ! అంటే మిరపకాయలు అవన్నీ తక్కువున్నాయి. ఫైనల్‌గా మిగిలినయి గూడా ఏసేసుకొని ఒకసారి తిప్పేసి మనకు ఆ ముక్కలు తగులుతుంటే గూడా బావుంటదండి తినేటప్పుడు ముల్లంగి ముక్కలు. అందుకని అట్లాగే అక్కడక్కడ ముక్కలు తగిలేటట్టుగా మిక్సీకేసుకున్నాను. ఇప్పుడు అంతా కలిపేసి ఒక బౌల్‌కి తీసుకుందామండి. ఇది చపాతీకి, దోసకి, ఇడ్లీకి, అన్నంలోకి అన్నిట్లోకి బావుంటదండి. నేను చెప్పానని కాదు. మీరు చేసుకొని ఇట్లాగే చేసుకొని తిని చూడండి. సూపర్‌గా ఉంటది. ఇక ఉంటానండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను.